లక్ష్మీ నరసింహారెడ్డి గారు మాజీ మంత్రి హరీష్ రావు గారు జల ఉద్యమానికి సై అంటున్నారు. అయితే గత 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు. అయితే ఆర్డీఎస్ ద్వారా తెలంగాణకు రావాల్సిన 15.9 టీఎంసీల పూర్తి వాటాను మీ హయాంలో ఎందుకు సాధించలేకపోయారు? అప్పుడు లేని జల జగడం ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే ఎందుకు గుర్తుకొచ్చిందని కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. వాటిని మీరే ఏ విధంగా ఎదుర్కొంటారు? లక్ష్మీ గారు. ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి సహచరులకు, మీకు, అదేవిధంగా రాజ్ న్యూస్ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఏదైతే తుంగభద్ర డ్యామ్ కు సంబంధించిన అభివృద్ధి పనుల విషయంలో ఈరోజు ముగ్గురు ముఖ్యమంత్రులు సమావేశమై మరి దాన్ని ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజుగా అభివర్ణించారో నిజంగా ఇది చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే అధికారిక వేదిక పంచుకోవడం అనేది తప్పేం కాదు, మేము దాన్ని ఏమి తప్పు పడట్లేదు. కానీ ఆ వేదిక పంచుకున్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి హక్కులను కానీ, నీటి వినియోగాన్ని కానీ, అదే విధంగా మరి తెలంగాణకు జరగాల్సినటువంటి న్యాయాన్ని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ మానవతా రాయ్ గారు మాట్లాడారు, అదేవిధంగా కిషోర్ గారు మాట్లాడినప్పుడు కేసీఆర్ ఏం చేసిరు, గడిచిన 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, మరి ఆర్డీఎస్ మీద ఏం చేసిందని మాట్లాడారు. నేను ఒక విషయం ఏం చెప్తున్నట్టు 1948లో ప్రారంభమైనటువంటి ఆర్డీఎస్ ప్రాజెక్టు 1956లో ముగిసింది. ఇందాక అది అందరికి తెలిసినటువంటి విషయమే. 1956 నుంచి 2014 వరకు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను 13 మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు సుమారుగా 44 సంవత్సరాల పాటు, అదే విధంగా 3 టీడీపీ ముఖ్యమంత్రులు సుమారు 20 సంవత్సరాలు, అంటే మొత్తానికి 64 సంవత్సరాలు పరిపాలన చేశారు. వీళ్ళు ఏం చేసిరండి? ఏదైతే బచావత్ ట్రిబ్యునల్ ఏదైతే 17.1 టీఎంసీలు ఎడమ కాలువ ద్వారా వచ్చేటువంటి 17.1 టీఎంసీలలో 15.9 టీఎంసీలు తెలంగాణకు న్యాయబద్ధంగా చెందాలి. పూర్వపు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి గద్వాల, జోగులాంబ, ఆ ప్రాంతానికి ఇటిక్యాల మండలాలు, ఆ మండలాలకు సంబంధించినటువంటి సుమారు 87,500 ఎకరాలకు సాగునీరు అందాలనేది ఆ ప్రాజెక్టుకు ముఖ్య ఉద్దేశం. అదే విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి వాటా, దాని గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. గడిచినటువంటి 64 సంవత్సరాలు వీళ్ళు ఏం చేసిరని గుడ్డి గుర్రం పనులతోమి వీళ్ళు. నేను ఇవాళ ఏమడుగుతున్నానంటే, ఇవాళ 10 సంవత్సరాల పరిపాలనల ఆర్డీఎస్ ను ప్రత్యక్షంగా కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకోవాలని చెప్పి ఇవాళ కృష్ణా రివర్ బోర్డు దగ్గర కానివ్వండి, సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర కానీ ఎవరు కొట్లాడిరండి, ఎవరు వాదనలు వినిపించిరండి? గడిచినటువంటి 30-31 నెలల కాంగ్రెస్ నాయకులు ఒక్కనాడన్న దాని మీద నోరు మెరిపిరండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఆర్డీఎస్ ని ఆధునీకరించాలి, కొంత అక్కడ డీస్టిల్లింగ్ పనులు చేయాలి. పనులు చేస్తే మరి తెలంగాణకు కూడా దక్కేటువంటి వాటా దక్కుతుంది. ఇలా కేవలం 5 నుంచి 6 టీఎంసీలే దక్కుతున్నవి. పూర్తిగా నష్టపోతున్నారు. పూర్వపు మహబూబ్నగర్ జిల్లా రైతులు మొత్తం రైతాంగం నష్టపోతున్నారు అని చెప్పి కేఆర్ఎంబి ముందల, అదే విధంగా సిడబ్ల్యూసి ముందల ఎవరు మాట్లాడిరండి? ఎవరు వాదనలు వినిపించరండి? బీఆర్ఎస్ వినిపించరా? ఎవరు వినిపించరండి? అంటే వీళ్ళు 64 సంవత్సరాల పరిపాలన చేసి ఇవాళ వీళ్ళేమో ఆ రోజు ఎంతైతే నీళ్లు వస్తున్నాయో అవే నీళ్లు వస్తున్నాయి, కానీ 10 సంవత్సరాలలో మీరు చేయలేదు అని చెప్పి ఉట్టిగా లేనిపోని బదనాం చేసి బట్టగాల్చి మీదేస్తే ప్రజలు అన్ని గమనిస్తారు. నేనేమంటున్నానంటే 10 సంవత్సరాలల్లా మేము అధికారికంగా ఎన్నిసార్లు మేము కేఆర్ఎంబిని కానీ, అదేవిధంగా సిడబ్ల్యూసి ముందు వాదనలు వినిపించినామో మా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి. 2021లో ఇంజనీరింగ్ చీఫ్ లెటర్ రాయలేదా అండి? దీన్ని ప్రత్యక్షంగా ఆర్టీఎస్ ని కేఆర్ఎంబిలో తీసుకోవాలి, మాకు రావాల్సినటువంటి నీళ్లు 5-6 కాదు, మాకు రావాల్సినటువంటి నీళ్లు 15.9 టీఎంసీలు అని చెప్పి కొట్లాడలేదండి? ఇలా వేదికల మీద మైకు దొరికింది కదా అని చెప్పి ఊకేదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటా సంతోషాన్ని పంచుకుంటున్నారు తప్ప ఇలా కడుపు కాలుతున్నది, రైతుల యొక్క కడుపు కాలుతున్నది నీళ్లు అందక. ఇలా వీళ్ళ పరిస్థితి చూస్తే ఎట్లా ఉన్నదంటే, కాంగ్రెస్ నాయకుల పరిస్థితి చూస్తా ఉంటే ఎట్లా ఉన్నదంటే, తెలంగాణలో పొలం పోయినాక పొలం చుట్టూ కంచె వేసినట్టు అయిపోయింది వీళ్ళ పరిస్థితి చూస్తుంటే. అదే విధంగా ముఖ్యంగా నేను ఏమంటున్నానంటే, ఇలా ఈ ఫోటో స్టేషన్లు, ఈ ఉచిత ప్రచారాలు, సోషల్ మీడియా ప్రచారాలు ఇవి బంద్ చేసుకోవాలి కాంగ్రెస్ నాయకులు, అదే విధంగా తెలుగుదేశం నాయకులు. ఈ రోజు తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి వాటా కోసం వీళ్ళు కొట్లాడవలసినటువంటి అవసరం ఉన్నదా లేదా? అదే విధంగా ఇవాళ ముఖ్యంగా నేనేం చెప్తున్నానంటే, తెలంగాణ రైతాంగానికి వీళ్ళు చేసింది ఏముందండి? ఇవాళ గడిచినటువంటి ఈ 64 సంవత్సరాలలో తుంగభద్ర మీద చాలా ప్రాజెక్టులు కడుతుంటే వీళ్ళు ఎందుకు మాట్లాడలేదండి? ఇవాళ ఎక్కువ ప్రాజెక్టులు కట్టినందుకే కదా నీళ్ళు అనేది
తక్కువైపోయినాయి తెలంగాణకు వచ్చేది. మరి అవి కడుతుంటే వీళ్ళు ఎందుకు ఎందుకు ఆ రోజు అడ్డుకోలేదు? ఎందుకు రైట్. కాంగ్రెస్ అదే విధంగా తెలుగుదేశం వాళ్ళ బాధలు నింపలేదు? ఇలా తెలంగాణలో నడుస్తున్నది స్పష్టంగా నేను చెప్తున్నాను ఒకటే, ఇలా తెలంగాణలో నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఇలా తెలంగాణలో నడుస్తున్నది స్పష్టంగా సైకిల్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. ఇవాళ నాయకులు మొత్తం వాళ్ళంతా ఏమైపోయిందనంటే వేదికల ముందుకు వచ్చినప్పుడు, అదే విధంగా మైక్ ముందుకు వస్తేనేమో కుస్తీ అంటారు, లక్ష్మీనరసింహారెడ్డి గారు. లోపలనేమో మొత్తం దోస్తీ అనేటువంటి పరిస్థితి ఉన్నది తప్ప ఇంకోటి లేదు. ఇలా 31 నెలలు అవుతుందండి. రైతాంగానికి ఏ విధమైనటువంటి ఒక 10 పైసల న్యాయమైన వీళ్ళు చేసిర్రా గతంలో కేసీఆర్ మాట్లాడదాం. ఉన్నప్పుడు? 10 సంవత్సరాలలో వాళ్ళు చేసినటువంటి ఏదైతే వాళ్ళు చేసినటువంటి సంక్షేమ పథకాలు రైతులకు ఇచ్చిరో, అందించినటువంటి సంక్షేమ పథకాలలో ఇలా కాంగ్రెస్ నాయకులు 10 పైసల వంతు కాదు, 5 పైసల వంతు కూడా సంక్షేమ పథకాలు ఇవ్వకుండా కేవలం ఉచిత ప్రచారాలు చేసుకుంటా టైం పాస్ రాజకీయం చేస్తున్నారు తప్ప ఇంకొకటి అనేది లేదు అనేది స్పష్టంగా చెప్తా ఉన్నాను.